అమెరికా రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఇవాళతో ముగియబోతుంది. దీంతో అణ్వాయుధ నిల్వలపై ఉన్న పరిమితులు తొలగిపోబోతున్నాయి. ఈ ఒప్పందం ముగింపు అనేది అణ్వాయుధ పోటీకి దారితీయొచ్చనే భయాలు మొదలవుతున్నాయి. అయితే అమెరికా ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ముందుకొస్తే తాము కూడా మరో ఏడాది పాటు దీనికి కట్టుబడి ఉంటామని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. కానీ ట్రంప్ యంత్రాంగం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీనిపై సరైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. అణ్వాయుధ నిల్వలకు సంబంధించి 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నేత బ్రెజ్నెవ్ల మధ్య తొలిసారిగా ఒప్పందం జరిగింది. అయితే 2001లో అధ్యక్షుడు జార్జ్ సమయంలో అమెరికా బయటకొచ్చింది. మళ్లీ 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ల మధ్య న్యూ స్టార్ట్ పేరుతో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాలు 700 కన్నా ఎక్కువ క్షిపణులు, యుద్ధ విమానాలపై 1550 కన్నా ఎక్కువ అణ్వాస్త్రాలను వినియోగించేందుకు సిద్ధంగా ఉంచకూడదు. ఒకరి అణ్వాయుధ కేంద్రాలను మరొకరు తనిఖీ చేసుకోవచ్చు. అయితే ఇది 2021లోనే ముగియాల్సి ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు పొడిగించారు. ఇక తాజాగా ఈ ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియబోతోంది. 35 ఏళ్లలో తొలిసారిగా ఇలాంటి పరిస్థితి రావడంతో అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే అవకాశం లభిస్తుంది అనే ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితి రష్యా, అమెరికా మధ్య అణ్వాయుధ పోటీకి దారితీయడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అణుఘర్షణల ముప్పును పెంచుతుంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం కొనసాగింపుపై ఇరు పక్షాలు అంగీకరించడంలో విఫలమైతే అణ్వాయుధ విస్తరణ భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికాలోని ఆయుధ నియంత్రణ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డారెల్ పేర్కొన్నారు. అమెరికా అణు నిల్వలపై పరిమితులు లేకుంటే ప్రమాదకరమైన ప్రపంచమే అవుతుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ ఇటీవల హెచ్చరించారు. తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అణ్వాయుధాలను ఉపయోగించడానికి రష్యా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఆర్డర్పై 2024లో ఆయన సంతకం కూడా చేశారు. అయితే న్యూ స్టార్ట్ ఒప్పందం పరిమితులపై ఇరు పక్షాలు చర్చించేందుకు అనుగుణంగా దీన్ని మరో ఏడాది పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటించినప్పటికీ అమెరికా నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు.